ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు ఈరోజు మనము గమనిద్దాము. సో మొట్టమొదటిగా 6వ అధ్యాయం 1వ వచనం నుంచి 6వ వచనం వరకు మనం చదువుదాము. ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను. అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను. అతడు జయించుటకు బయలు వెళ్ళెను. ఆయన 2వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 2వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళెను. మనుషులు ఒకడు చంపుకొనున్నట్లు భూలోకంలో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రము మీద కూర్చున్న వానికి అధికారం ఇయ్యబడెను. మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇయ్యబడెను. ఆయన 3వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 3వ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చుండి ఉండెను. మరియు దేనారమునకు 1 సేరు గోధుమలనియు దేనారమునకు 3 సేర్ల యవలనియు నూనెను ద్రాక్షారసమును పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టు నాకు కనబడెను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మనము ప్రకటన గ్రంథమును ధ్యానిస్తున్నాము. ఎప్పటికీ మనం 5 అధ్యాయములు కంప్లీట్ చేసుకొని 6వ అధ్యాయంలోనికి వచ్చి ఉన్నాం. 6వ అధ్యాయంలో మనం ఇది ఒక క్రొత్త దర్శనమును మనం ఇప్పుడు ఇక్కడ చూస్తూ ఉన్నాం. క్రొత్త దర్శనమును చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఏంటిదంటే ఇక్కడ క్రొత్తగా మనము ప్రారంభించబడింది. ఇక్కడ ఏంటిదంటే 6 నుండి నేను మీకు ముందుగానే చెప్పి ఉన్నాను, 6 నుండి 18 అధ్యాయంలో వరకు ఇప్పుడు మహాశ్రమలు ఇక్కడ వాటి యొక్క వివరాలు మనకు అక్కడ ఈ యొక్క 18వ అధ్యాయం వరకు కనిపిస్తూ ఉంటాయి. 4వ అధ్యాయంలో మనము పరలోకంలో ఏం జరుగుతున్నది అనే దానిని క్రొత్తగా అక్కడ ఒక దృశ్యముని అక్కడ సన్నివేశము పరలోకంలో ప్రారంభమయ్యేది మనము అక్కడ గమనించి ఉన్నాం. ఇక్కడ 6వ అధ్యాయములో ఇక్కడ క్రొత్త దర్శనమును మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏంటి అంటే మహాశ్రమల కాలము. సో ఇక్కడ ఈ యొక్క శ్రమల కాలంలో నేను ముందుగా మీకు కొద్దిగా బ్రీఫ్గా అర్థం కావడానికి కొన్ని విషయములు చెప్తాను. ఆ తర్వాతకి ఈ యొక్క 6 వచనముల గురించి మనము ధ్యానిద్దాము. ఈ శ్రమల కాలంలో భూమి మీద సంఘం అనేది ఉండదు. సంఘం అనేది ఎత్తబడుతుంది. ఆ ఎత్తబడినటువంటి సంఘము క్రీస్తుతో కూడా ఉంటుంది. నేను పోయిన వారంలో కూడా నేను మీకు ఈ విషయము చెప్పి ఉన్నాను. ఎత్తబడినటువంటి సంఘమునకు మనం ఏదైతే సంఘం చూసి ఉన్నామో పరలోకంలో, ఆ సంఘంలో 24 పెద్దలు సంఘానికి సాదృశ్యంగా మనం అక్కడ ఉన్నట్టుగా చూసి ఉన్నాము. సంఘం అనే మాట మనకు ఇక్కడ మాత్రమే ఇంకా కనిపిస్తుంది. మరలా 22వ అధ్యాయం వరకు మనం చదివితే, మీరు చదవండి, నీకు 22వ అధ్యాయం వరకు ఎక్కడ కూడా కనబడదు సంఘము అనే మాట. కానీ ఆ 22వ అధ్యాయంలో మాత్రమే సార్వత్రిక సంఘము ఆహ్వానించబడింది పెళ్లి కుమారుని యొద్దకు అనేది మనము అక్కడ చూస్తాం. అక్కడ వరకు ఇంకెక్కడ కూడా నీకు ఈ యొక్క సంఘమును గురించి మనకు కనబడదు. సో బైబిల్లో వ్రాయబడినటువంటిది అంతా కూడా మనం చదివినట్లయితే ప్రవచనానుసారమైనది అని దేవుని యొక్క వాక్యంలో ఇదే ప్రకటన గ్రంథము 19వ అధ్యాయంలో ఉంటుంది. యేసుక్రీస్తును గురించిన సాక్ష్యము ప్రవచనానుసారమైనది. అదేవిధంగా 2వ పేతురు 1వ అధ్యాయం 20వ వచనంలో మనం చదివినట్లయితే మన యొక్క ఒకసారి చదవండి. 2వ పేతురు 1వ అధ్యాయము 20వ వచనం. చూడండి, ఒకడు తన ఊహను బట్టి ఊహించి చెప్పుట వలన లేఖనములలో
అంటే దేవుని యొక్క వాక్యంలో దేవుని గురించి చెప్పబడినట్టు ఈ ప్రవచనములలో ఏది కూడా చెప్పబడదు. దేవుని గురించి వ్రాయబడిన ప్రతి ప్రవచనము అది ప్రవచనానుసారమైనదని ఇక్కడ చాలా స్పష్టంగా ఒక మనిషి యొక్క ఊహను బట్టి ఇక్కడ ఇది రాయలేదు. ఈ యొక్క బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి ఏ ప్రవచనం అయినా కూడా మనం గమనించినట్లయితే మనిషి యొక్క ఊహ చొప్పున మనిషి ఊహించి రాసింది కాదు. ఇది దేవుడే స్వయంగా ఇక్కడ మనము దేవుడే స్వయంగా మాట్లాడినటువంటి ఈ మాటలన్నిటినీ మనం చూస్తాం. అదేవిధంగా ఈ యొక్క బైబిల్లో రాయబడినటువంటి ప్రతి ప్రవచనం కూడా ఒక క్రమబద్ధంగా క్రమం అనుసరించి వ్రాయబడి ఉన్నవి, ఒక క్రమముగా వ్రాయబడి ఉన్నవి. క్రమము లేకుండా ఏది కూడా బైబిల్లో అక్రమంగా లేదు. ప్రతిది కూడా ఒక క్రమమును బట్టి, ఒక సమయమును బట్టి, ప్రతిదానికి ఆయా సమయమును బట్టి అది నెరవేర్పు జరుగుతుందని దేవుడు యేసుక్రీస్తు కూడా చెప్పి ఉన్నాడు. ఆకాశము భూమి గతించిపోతుంది కానీ నా మాటలలో ఒకటి కూడా గతించిపోదని దేవుడు చాలా స్పష్టంగా చెప్పి ఉన్నాడు. అంటే ప్రతి వచనము ధర్మశాస్త్రం అంతా కూడా నెరవేర్చబడుతుందని దేవుడు తన యొక్క వాక్యము ద్వారా చెప్పబడి ఉన్నది. మనం ఇష్టం వచ్చినట్టు దేవుడు చెప్పినటువంటి ఈ యొక్క వాక్యముని మనకిష్టమైన విధంగా మనము మాట్లాడుకోవడము లేదంటే చెప్పడము అది మంచిది కాదు. ఎందుకంటే బైబిల్లో ఎన్ని ప్రవచనములున్నా ఒక్క ప్రవచనం కూడా లేదంటే ఒక్క వాక్యం కూడా ఏ వాక్యం అయితే చెప్పబడిందో దానికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా లేదు. ఒకరు అవునంటే మరి ఒకరు కాదు అని, లేదంటే దేవుని యొక్క ఉగ్రత వస్తుందంటే దేవుని యొక్క ఉగ్రత రాదు అని ఎవరు కూడా చెప్పలేదు. మనము ఇక్కడ యోహాను చెప్తున్నా, అదేవిధంగా అపోస్తులుడైన పౌలు చెప్పినా కూడా, అదేవిధంగా పేతురు చెప్పినా, ఇంకా యాకోబు చెప్పినా, అదేవిధంగా దానియేలు జకర్యా గ్రంథములలో మనం ఎక్కడ చూసినా కూడా దేవుని యొక్క తీర్పు అనేది, న్యాయపు తీర్పు అనేది సంపూర్ణంగా తప్పకుండా ఉన్నది. తప్పకుండా మనకు దేవుడు తీర్పు తీరుస్తాడనే విషయములను శ్రమలు ఉన్నాయని, కష్టములు ఉన్నాయని చాలా స్పష్టంగా ప్రతి ఏ దానికి కూడా నువ్వు చెప్పింది తప్పు, ఇది జరగదని ఎక్కడ కూడా దేవుని యొక్క వాక్యంలో లేదు. అంటే బైబిల్లో ఏదైతే ప్రవచనములు చెప్పబడినాయో అవన్నీ ఒక క్రమముగా ఉన్నాయి. ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఎక్కడ కూడా మనకు అక్కడ కనబడదు. యేసుక్రీస్తు మనకు ప్రధాన యాజకుడిగా ఈ యొక్క 4వ అధ్యాయంలో మహిమ స్వరూపి అయినటువంటి ఆ యొక్క యేసుక్రీస్తుని యోహాను సింహాసనం వద్ద తండ్రి అయిన దేవుడు ఆసీనుడై ఉన్నట్లుగా ఆయన చూస్తాడు. అదేవిధంగా ఆయన దీపస్తంభముల మధ్యలో దేవుడు సంచరిస్తున్నట్టు ఏ ఒక్క దీపము కూడా ఆరిపోకుండా చాలా జాగ్రత్తగా ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన దానిని గమనిస్తూ ఉన్నాడు అనే విషయములని నేను మీకు చెప్పి ఉన్నాను. ఇక్కడ యేసుక్రీస్తు 1వ అధ్యాయము 2వ అధ్యాయములో ఏం చెప్పి ఉన్నాడంటే సంఘమును గురించి, ఎత్తబడినటువంటి సంఘం గురించి, ఎప్పటి నుంచి పెంతెకోస్తు పండుగ దినము. పెంతెకోస్తు అంటే సంఘం అంటే మనకు ఎప్పుడు ప్రారంభమైనది మనం ఎక్కడ చూస్తాము? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో సంఘం అనేది ప్రారంభించబడినట్టుగా మనం చూస్తాము. పెంతెకోస్తు పండుగ దినం అప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు అక్కడనే సంఘం అనేది మొట్టమొదటిగా ప్రారంభమైంది. ఎక్కడైతే మొట్టమొదటిగా సంఘం అనేది ప్రారంభించబడిందో అది మొదలుకొని ఇప్పుడు సంఘము మధ్యాకాశములోనికి ఎత్తబడినంత వరకు ఇక్కడ మనము ఏం చూస్తాము? దేవుడు ఇక్కడ ఏదైతే ఉత్తరములు నేను మీకు చెప్పి ఉన్నానో కాలములను విభజించి ప్రతి దాని గురించి నేను మీకు స్పష్టంగా దేవుని యొక్క వాక్యంలో నుండి మీకు చెప్పి ఉన్నాను. ఆ యొక్క కాలములు ఏ కాలములు ఎక్కడెట్లా ఉన్నాయో అదేవిధంగా ఏ విధంగా ఉన్నాయి అనేది ప్రతిదీ మనకు స్పష్టంగా ఉన్నాయి. వాటన్నిటిని గురించి యేసు ప్రభు ఏం చేసిండు? ప్రతి దానిని గురించి సంఘమునకు ఆయన తెలియజేసిండు, ఉత్తరములను తెలియజేసిండు. ఏ విధంగా ఉండబోతున్నది అనేది, ఏ విధంగా ఉన్నారు అంటే మనము
1:19 నేను మీకు చెప్పి ఉన్నాను కదా, ఉన్న వాటిని ఆయన ఏమని చెప్తాడు, 1:19 నువ్వు చూచిన వాటిని, ఉన్న వాటిని, తర్వాతకి వీటి వెంట కలగబోయే వాటిని. ఆయన చూసింది యేసు ప్రభు ఏ విధంగా ఉన్నాడనేది 1 ఆయన చూసి ఉన్నాడు. ఉన్న వాటిని అంటే సంఘములో ఏమున్నది, ఏదైతే జరుగుతున్నది, ఏదైతే ఉన్నదో వాటిని ఆయన సంఘంలో ఉన్న దానిని చూసిండు. ఎప్పటి వరకు? పెంతెకోస్తు పండగ దినం మొదలుకొని సంఘం ఎత్తబడినంత వరకు, మధ్యాకాశంలోనికి సంఘము ప్రభువుని కలుసుకునేంత వరకు ఏదైతే ఉన్నదో వాటిని చూసిండు. ఆ తర్వాతకి వీటి వెంట కలగబోయేవి ఏవైతే ఇప్పుడు శ్రమలు, ఈ సంఘం ఎత్తబడిన తర్వాతకి శ్రమలు ఏవైతే కలగబోతున్నాయో వాటిని ఇప్పుడు ఆయన వీటి వెంట కలగబోయే వాటిని ఇప్పుడు మనం చూడబోతున్నాం అన్నమాట. ఏవైతే శ్రమలు ఏదైతే శ్రమలు వస్తున్నాయో వాటన్నిటిని మనము ఇప్పుడు చూడబోతున్నాము. 4వ అధ్యాయం వరకు మనము యేసు ప్రభు ఏ విధంగా ఆయన పరలోకంలో ఉన్నాడు అనే విషయములను మనం గమనించడం. 4-5 అధ్యాయంలో ఆయన ఏ విధంగా సింహాసనాసీనుడై ఉన్నాడు అనే విషయములని మనము అక్కడ చూసినాం. సంఘం ఎత్తబడిన తర్వాత జరిగే విషయాలు 6వ అధ్యాయం నుంచి మనము చూస్తూ ఉంటాం. ఇవన్నీ మహాశ్రమలు. ఒక్కొక్క ముద్ర, ఇప్పుడు మనం చదువుతున్నటువంటి ఈ ముద్రలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క ముద్ర విప్పబడిన తర్వాతకి ఏ విధంగా ఉండబోతున్నది అనేది మనం చూస్తాము. ఈ యొక్క 6వ అధ్యాయం ఏంటిదంటే శ్రమలకు ప్రారంభము. సో 18వ అధ్యాయం వరకు అదే అంశము, శ్రమలను గురించి, మహాశ్రమలను గురించి, బూరలు, వాటి వెంట కలిగేటటువంటి ఆ యొక్క ధ్వనులను గురించి, ఏ బూర ఊదినప్పుడు లేదంటే ఏ ముద్ర విప్పినప్పుడు ఏ శ్రమ రాబోతున్నది అనే విషయంలోని మనం చూస్తాం. నేను మీకు ముందుగానే చెప్పినాను, చాలామంది క్రైస్తవులు ప్రకటన గ్రంథం చదవడానికి భయపడతా ఉంటారు. కారణం ఏంటిదంటే, ఇదిగో ఇక్కడ అన్ని శ్రమలు ఉన్నాయి, అన్ని ఇబ్బంది పడుతుంది, ఇది మనకు భయంకరంగా ఉంటుందని భయపడుతుంటారు. ఎవరు భయపడతారంటే, ఎవరికైతే యేసుక్రీస్తుని గూర్చిన నిరీక్షణ లేదో, రక్షణను గురించిన నిరీక్షణ లేదో, ఎవరికైతే పరలోకమునకు వెళ్తాము, నేను ఎత్తబడే సంఘములు, ఎత్తబడే గుంపులో నేను ఉండను అనే ఎవరికైతే ఉంటుందో, ఎవడైతే పాప భయముతో ఉంటుంటాడో అలాంటి వానికి ప్రకటన గ్రంథం చదివితే భయం అవుతుంది. 1వ అధ్యాయం నుంచి 5వ అధ్యాయం వరకు చదివినప్పుడు ఎలాంటి భయం కలదు, కానీ 6వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు చదివినప్పుడే భయం అవుతుంటాయి. కారణం ఏంటిదంటే, మన యొక్క పాపములు గుర్తొస్తుంటాయి. అక్కడ మనం చేసిన తప్పులను బట్టి దేవుడు ఏ విధంగా శిక్షిస్తున్నాడు, ఆ విషయములన్నీ మనకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. 6వ అధ్యాయం నుంచి 8వ అధ్యాయం వరకు మనం చూస్తే ఒక్కొక్క ముద్ర ఆయన విప్పుతూ ఉంటాడు. 6వ అధ్యాయం నుంచి ఇప్పుడు మొట్టమొదటిగా మనం ముద్ర, నేను పైన బైబిల్ స్టడీలో 5వ అధ్యాయంలో చూసి ఉన్నాం. యోహాను ఏడుస్తూ ఉంటాడు. ఎందుకు ఏడుస్తూ ఉంటాడు? ఆయన సింహాసనమందు ఆసీనుడైన వాని యొక్క కుడి చేతిలో ఒక గ్రంథం ఉన్నది. ఆ గ్రంథము ముద్రల చేత ముద్రింపబడింది. దానిని విప్పుటకు ఎవడు కూడా యోగ్యత కలిగిన వాడు లేడని ఆయన ఏడుస్తున్నప్పుడు అక్కడ ఇదిగో గొర్రెపిల్ల, యూదా గోత్రంలో ఉన్నటువంటి గొర్రెపిల్ల యేసుక్రీస్తు ఆ యొక్క ముద్రలను విప్పుటకు, ఆ యొక్క గ్రంథమును తీసుకొనుటకు ఆయన అర్హత కలిగిన వాడని నేను మీకు చెప్పి ఉన్నాను. ఇప్పుడు ఆ యొక్క గ్రంథమును తీసుకొని ఆయన యొక్క ముద్రని విప్పుతున్నాడు. ఒక్కొక్క ముద్రను విప్పినప్పుడు ఈ మహాశ్రమలు, వాటి వెంట శోధనలు, దుఃఖం ఏ విధంగా కనబడబోతుంది అనేది ఈ 6వ అధ్యాయమునకు ప్రారంభము, శ్రమలకు ప్రారంభము. మనం ఇప్పుడు ఒక క్రొత్త దర్శనంలోనికి, యోహాను ఒక క్రొత్త దర్శనంలోనికి వెళ్ళినట్టుగా ఆయన ఏం చూస్తున్నాడు అనేది మనము ఇక్కడ మనం చూస్తాం. ఇక్కడ ఈ ముద్రను విప్పడంతోనే మనకు ఒక గుర్రం అనేది కనిపిస్తూ ఉంటుంది. ముద్రలు విప్పడంతోనే గుర్రము కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా హతసాక్షులు మనకు అక్కడ కనిపిస్తూ ఉంటారు. తర్వాతకి అధ్యాయంలో మనం గమనించిన అదే అధ్యాయంలో ఉంటాయి. మనం తర్వాతకి నేను మీకు చెప్తాను. సో ఆ యొక్క ముద్రలు విప్పుతున్నప్పుడు మనకు మొట్టమొదటిగా కనిపించేది గుర్రములు, ఆ గుర్రముల మీద కూర్చున్నటువంటి వ్యక్తి, అదేవిధంగా ఆ గుర్రముల మీద ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా ఏం చేయబోతున్నారు ఈ భూలోకములోనికి, ఆ గుర్రం మీద కూర్చున్నటువంటి వ్యక్తి ఎవరు, ఆ యొక్క తెల్ల గుర్రము దేనికి సాదృశ్యము, అదేవిధంగా ఎర్ర గుర్రం దేనికి సాదృశ్యము, నల్లని గుర్రం దేనికి సాదృశ్యం అనేది ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను. సో ఆ యొక్క 7వ ముద్ర మనకు తర్వాతకి 7వ ముద్ర చివరిదైనటువంటి 7వ ముద్రను విప్పినప్పుడు మనకేం కనబడుతుంది అంటే 7 బూరలు వినిపిస్తూ ఉంటాయి.
7 బూరలు వినిపిస్తూ ఉంటాయి. సో అక్కడ మనం ఏం చూస్తామంటే బబులోను 7వ ముద్ర విప్పినప్పుడు, నేను చెప్తున్నటువంటి విషయం ఇప్పుడు ఇది జ్ఞాపకం పెట్టుకోండి, 7వ ముద్రను విప్పినప్పుడు బబులోను దేశంలో జరిగేటటువంటి తిరుగుబాటు దృశ్యమును మనం గమనిస్తూ ఉంటాము. సో 17వ అధ్యాయంలో మత విషయములలో బబులోను సామ్రాజ్యము, బబులోను దేశం ఏ విధంగా ఉన్నది, మత సాంప్రదాయ పద్ధతుల్లో మత విషయములలో ఏ విధంగా ఉన్నది అనేది ఆ 17వ అధ్యాయంలో ఉంటుంది. 18వ అధ్యాయంలో రాజకీయముగా బబులోను రాజ్యము ఏ విధంగా ఉన్నది, బబులోను రాజ్యము ఏ విధంగా ఉన్నది అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. ఈ బబులోను దేశం అనేది ఈ లోకానికి ఒక సాదృశ్యంగా కనిపిస్తుంది. బబులోను సామ్రాజ్యము, బబులోను రాజ్యము ఈ లోకానికి ఒక సాదృశ్యంగా కనిపిస్తుంది. ఎందుకంటే బబులోను మనం చదివినప్పుడు అన్ని రకములైనటువంటి వ్యక్తులు, అన్ని రకములైనటువంటి క్రియలు, పద్ధతులు ఆ యొక్క బబులోను రాజ్యంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. కనుకనే అక్కడ మతమును గురించి చెప్పబడింది, అదేవిధంగా రాజకీయమును గురించి కూడా చెప్పబడింది. ఈ యొక్క 18వ అధ్యాయంతో ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి శ్రమలన్నీ కూడా ఏ విధంగా సమాప్తం అయిపోతున్నాయి, 6వ అధ్యాయంలో ఏ విధంగా శ్రమలు రాబోతున్నాయి, 18వ అధ్యాయంలో ఏ విధంగా ఈ శ్రమలు అనేవి ముగించబడుతున్నాయి అనే విషయములను మనము ఈ యొక్క అధ్యాయములలో మనమందరము గమనిస్తాము. కానీ సంఘము తీర్పు కాలంలో, ఈ తీర్పు తీర్చే సమయంలో సంఘము ఈ లోకంలో ఉండదు. తీర్పు తీర్చే నిన్నటి దినమున మీరు ప్రశ్నలు అడిగి ఉన్నారు, అందులో కూడా ఈ కొన్ని విషయములను నేను మీకు యాడ్ చేస్తూ ఉంటాను. తీర్పు తీర్చే కాలంలో లోకములో సంఘము ఉండదు. మనమందరము ఎత్తబడే సంఘములో మనం ఒక భాగమై ఉండాలి. శ్రమల కాలములో ఇక్కడ భూమి మీద విడవబడినటువంటి వ్యక్తులు చాలామంది ఉంటారు. ఆ భూమి మీద విడవబడినప్పుడే శ్రమలు అనేవి అధికంగా మనం ఈ భూమి మీద చూస్తాం. ఇప్పుడున్నటువంటి ఈ శ్రమలు కావు, ఇప్పుడున్నటువంటి ఇబ్బందులు కావు, ఇవి శ్రమలు అనగానే ఇవే అనుకుంటున్నాం మనము. కానీ వాటి వెంట వచ్చేటటువంటి శ్రమలు చాలా భయంకరమైనటువంటి శ్రమలు. ఆ శ్రమలను మనము ఎదుర్కోకుండా ఉండాలంటే మనము ఎత్తబడేటటువంటి గుంపులో ఉండాలి. ఎవడైతే ఎత్తబడకుండా దేవుని యొక్క వాక్యమునకు, దేవుని యొక్క నామమును ఒప్పుకొనకుండా, పవిత్రమైన జీవితము జీవించకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఇక్కడ విడవబడతారు. ఎవరైతే పరిశుద్ధమైన జీవితమును జీవిస్తూ దేవుని యొక్క నామమును గట్టిగా చేత పట్టుకొని ఆయన యందు విశ్వాసమును మనుషుల ఎదుట ఎవరైతే ఒప్పుకుంటారో, సో దేవుని యొక్క వాక్యానుసారంగా ఎవరైతే నడుస్తారో వారందరూ ఏమవుతారు, ఎత్తబడతారు. మనమందరం చూస్తాం, ఒకరు ఇద్దరు మంచం మీద ఉంటేనే ఒకరేమో ఎత్తబడతారు, ఒకరేమో విడవబడతారు. ఒకరు పనికి వెళ్తే ఒకరేమో ఎత్తబడతారు, ఒకరేమో అక్కడనే విడవబడతారు. ఇద్దరు మిద్దె మీద ఉంటే మిద్దె మీద ఒక ఎత్తబడతాడు, ఒక ఆయన విడవబడతాడు. కారణం, ఒకరు ఎత్తబడడానికి కారణం, ఒకటి విడవబడడానికి కారణం ఏంటంటే వారి యొక్క పరిశుద్ధమైన జీవితముని బట్టి. అందులో భార్య భర్తలు ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, బంధువులు ఉండొచ్చు, తల్లిదండ్రులు ఉండొచ్చు, ఎవరైనా ఉండవచ్చు, మన ఇంటిలో వాళ్ళైనా ఉండవచ్చు, మనమే ఉండొచ్చు, నేనైనా ఉండొచ్చు, నువ్వైనా ఉండవచ్చు. సో మనము ఎత్తబడే గుంపులో మనం ఉండాలంటే దేవుని యొక్క వాక్యముని చాలా జాగ్రత్తగా దేవుడు చెప్పినట్టుగా మనం వెంబడిస్తే ఈ లోకంలో జరగబోయే శ్రమలలో నీవు ఉండవు. శ్రమలు చాలా కఠినమైనటువంటి శ్రమలు వస్తాయి, చాలా ఇబ్బందికరమైనటువంటి శ్రమలు వస్తాయి. కనుక మనం ఆ యొక్క మహాశ్రమలలో మనము ఉండకూడదు. ఈ మహాశ్రమల కాలములలో పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనకు కనిపిస్తాడు. ఎందుకంటే పెంతెకోస్తు పండగ దినమున, పెంతెకోస్తు పండగ ముందుగానే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. పెంతెకోస్తు పండగ దినమప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సంపూర్ణంగా ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాడు. సంఘముని క్రీస్తు యొక్క సారూప్యంలోనికి తీసుకురావడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ సహకరించి ఉన్నాడు. ఇప్పుడు ఆయన భూమి మీద ఉన్నాడు, మనందరితో పాటు పరిశుద్ధాత్మ దేవుడు మనతో పాటు ఉన్నాడు. సంఘం ఎత్తబడినప్పుడు సంఘముతో పాటు పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఎత్తబడడు. ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ యొక్క 6వ అధ్యాయం నుంచి తర్వాతకి మనకు కొన్ని విషయములు అర్థం చేసుకోవడానికి మీరు జ్ఞాపకం పెట్టుకోండి. సో సంఘం ఎత్తబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఎత్తబడడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా భూమి మీదనే ఉంటాడు.
ఈ భూమి మీద ఉండి చాలా చెడ్డ క్రియలు చేస్తూ ఉంటారు. భూమి మీద ఉన్నటువంటి వ్యక్తులు చాలా చెడు పనులు చేస్తూ ఉంటారు. అలా ఇప్పుడైతే ఎవరైతే పరిశుద్ధాత్మను కలిగి ఉంటారో, ఎవరైనా చెడుతనం చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు వారిని చెడుతనం చేయకుండా, పాపం జోలికి వెళ్ళనీయకుండా ఆయన మనకు సహాయం చేస్తున్నాడు. క్రైస్తవులంగా మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు సహాయకుడిగా ఆయన మనకు సహాయపడతా ఉన్నాడు. కానీ ఎత్తబడిన తర్వాతకి, సంఘం ఎత్తబడిన తర్వాతకి పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కరికి కూడా సహాయం చేయడు. కారణం ఏంటిదంటే అప్పుడు వాక్యము ముగించబడుతుంది. వాక్య సువార్త అనేది మనకు వినపడదు. సువార్త వినపడదు కనుక పరిశుద్ధాత్మ దేవుడు మనకు కనబడడు. మనకి ఎప్పుడైతే వాక్యము వినబడుతుందో, ఎక్కడైతే వాక్యము దొరుకుతుందో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. కానీ ఈ భూమి మీద నుంచి వెత్తబడిన తర్వాతకి మనకు వాక్యం అనేది కరువు అవుతుంది అనేది, వాక్యం దొరకదని దేవుని యొక్క వాక్యములు ఈ ప్రకటన గ్రంథంలో వస్తుంది. మనకు వాక్యం దొరకదు, వాక్యం కరువు అవుతుంది, సువార్త వినబడదు. అప్పుడు ఈ భూమి మీద విడవబడిన తర్వాతకి ఏ విధంగా ఈ శ్రమలలో కొంతమందికి నువ్వు క్రీస్తు లేడు అని చెప్పమని అంటది. క్రీస్తు ఒప్పుకున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది పాపపు జీవితమును జీవిస్తూ, కొంతమంది పరిశుద్ధంగా అది యేసుక్రీస్తు రక్తంలో కడగబడినప్పటికీ కూడా కొంతమందికి పాపపు జీవితం ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇక్కడ విడవబడతారు. అలాంటి వాళ్ళు ఇక్కడ విడవబడినప్పుడు సువార్త దొరకని సమయంలో వాళ్ళు ఏం చేయాలి? యేసు ప్రభువు ఏదైతే వాక్యము విన్నారో ఆ వాక్యమును పట్టుకొని ఎన్ని కష్టములైనా ఎన్ని శ్రమలైనా ప్రభువా నీ నామమును నేను ఒప్పుకొని అంతే విధంగా నేను ఉంటానని ఎవడైతే ఆ కాలంలో, ఆ శ్రమణ కాలంలో ఉంటారో వాళ్లకు పరలోకం లభిస్తుంది. ఒకవేళ ఇక్కడ భూమి మీద ఆహారం కొరకు లేదంటే ఏదైనా దాని కొరకు నేను యేసు ప్రభు ఎవరో నాకు తెలియకపోయినా పర్లేదు, నాకు తినటానికి ఆహారం కావాలి, నాకు సహాయం చేయమని ఎవరైతే ఈ ప్రజలను అడుగుతుంటారో అలాంటి వారికి ఏమవుతారు? నశించిపోతారు. అలాంటి వాళ్ళు నశించిపోతారు. కనుక మనము ఎత్తబడేటటువంటి గుంపులో ఉండడం మంచిది. సో నశించిపోయేటటువంటి గుంపులో ఉండకూడదు. మనకు పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మనకు సహాయం చేస్తాడు. ఒకవేళ మనం ఏదైనా పాపంలో ఉన్నా, ఏదైనా ఇబ్బందిలో ఉన్నా, ఎవరు ఏ పాపం చేస్తున్నా పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడే మనకు సహాయం చేస్తాడు. కనుక మనము ఏం చేయాలి? పరిశుద్ధాత్మ దేవుణ్ణి, ప్రభువా నాకు సహాయం చేయండి, ఇది నా వలన కావట్లేదు, ఇది జయించడం నా వలన కావట్లేదు కనుక నాకు సహాయం చేయమని మనం దేవుణ్ణి అడిగితే పరిశుద్ధాత్మ దేవుడు నీకు తప్పకుండా ఆయన మనకు సహాయం చేస్తాడు. ఎందుకంటే పెంతెకోస్తు పండుగ దినమైన తర్వాతకి పరిశుద్ధాత్మ దేవుడు సంపూర్ణంగా వారి మీదకి వచ్చినప్పుడు ఇక్కడ నుండే మనము పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్య క్రొత్తదిగా మనం చూస్తాం. అప్పటి వరకు మనము పాత నిబంధనలో ఉన్నటువంటి విషయములను గమనిస్తాము. ఆ తర్వాత యేసు ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా ఏ కార్యములనైతే చేసి ఉన్నాడో చూసినాము. కానీ పెంతెకోస్తు పండుగ దినమున అపోస్తులందరి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు వాళ్ళు ఎలాంటి గొప్ప కార్యములు చేసి ఉన్నారనేది ఇది క్రొత్తగా కనిపించింది చాలా మందికి. ఇది క్రొత్త పరిచర్య. మనము ఈ క్రొత్త పరిచర్య ఎందుకు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా, వ్యక్తుల ద్వారా, అపోస్తుల ద్వారా పనిచేసి ఉన్నాడంటే అందరినీ క్రీస్తు యొక్క శరీరంలోనికి, మనమందరం క్రీస్తు యొక్క శరీరం అయినాం కనుక క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి తీసుకురావడానికి, మనలో ఏ పాపము లేకుండా పవిత్రంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసినాడు. సంఘం ఎత్తబడటలో పరిశుద్ధాత్మను దేవుని యొక్క పాత్ర ఎంతో ముఖ్యమైనది. నీ యొక్క వ్యక్తిగత జీవితంలోనైనా, నా వ్యక్తిగత జీవితంలోనైనా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తేనే మనము మన పాపములను ఒప్పుకుంటాము, తీర్పును గురించి ఒప్పుకుంటాము, న్యాయమును గురించి మనం ఒప్పుకుంటాం. కనుక పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఎత్తబడడానికి, ఇక్కడ విడవబడడానికి కాదు, కానీ నువ్వు సంఘములో ఎత్తబడడానికి ఆయన మనకు సహాయం చేస్తాడు. సో నిజమైన సంఘం ఏ విధంగా ఉంటుంది మనకు దేవుడు పోల్చి ఉన్నాడు. సో నువ్వు ఈ లోకమునకు ఉప్పు అయి ఉన్నావు, ఈ లోకమునకు వెలుగై ఉన్నావు అని దేవుని యొక్క వాక్యంలో చెప్పబడింది. సంఘం అంటే ఎవరు? సంఘం అంటే మనమే. ఉప్పు, వెలుగు, నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను, ఈ లోకమునకు నేను ఉప్పునై ఉన్నానని దేవుడు మనల్ని గురించి చెప్పి ఉన్నాడు. కనుక సో సంఘము మనము పవిత్రంగా వెలుగు కలిగి ఉన్నప్పుడు మనము దేవునితో ఎత్తబడతాము. సంఘం ఎత్తబడిన తర్వాతకి ధర్మ విరోధిని, అంటే ఇప్పుడు మనం ఏదైతే
ధర్మ విరోధి అంటే ఎవరంటే అంత్యక్రీస్తు. అంత్యక్రీస్తు మనము ఎక్కడ చూస్తాము ధర్మ విరోధి అనేది? సో మొదటి తెస్సలోనికలో, రెండవ తెస్సలోనికలో మనం అది చూస్తాము. ధర్మ విరోధి అంత్యక్రీస్తు అనే విషయంని మనం చూస్తాము. అప్పుడు ఆ ధర్మ విరోధి ఎప్పుడైతే ఇక్కడ పనిచేస్తుంటాడో సంఘం ఇక్కడ ఉండదు కనుక, సో మనము ఆ యొక్క ధర్మ విరోధిని ఇక్కడ అడ్డగించే వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ ఉండరు. సో ఎందుకంటే సత్యం ఎరిగినటువంటి వ్యక్తులందరూ కూడా ఎత్తబడి ఉన్నారు. సో సత్యము, దేవుని యొక్క వాక్యము సరిగ్గా తెలియని వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు కనుక వారిని అడ్డగించడానికి ఇక్కడ ఏ ఒక్కరు ఉండరు కనుక, ఆ సమయంలో సైతానుకు నాకు కొంచెమే సమయం ఉన్నదని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మనుషులని పాడు చేస్తూ ఉంటాడు. సో సాధ్యమైనంత వరకు ఎంతమంది అయితే ఇక్కడ విడవబడతారో వారందరినీ తనతో పాటు ఆ నరక కూపంలోనికి తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో చాలామంది మనుషులలో చాలామంది ఈ యొక్క సాతానుని, ఈ అపవాదిని వెంబడిస్తూ ఉంటారు, లేదంటే ఈ యొక్క అంత్యక్రీస్తుని వెంబడిస్తూ ఉంటాడు. కారణం ఏంటిదంటే అక్కడ అతడు వారికి కావాల్సినవన్నీ ఇస్తూ ఉంటాడు, లేదంటే వాళ్ళకి సూచక క్రియలు చేస్తూ ఉంటాడు. సో రకరకాల క్రియలు చేస్తూ ఉంటారు కనుక సో చాలామంది ఈ యొక్క ఈ అంత్యక్రీస్తుని వెంబడిస్తూ ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యంలో ఏముంది? ఎవడైతే అపవాదిని, సాతానుని, లేదంటే ఈ ధర్మ విరోధిని, ఈ యొక్క దుష్టులను ఎవరైతే వెంబడిస్తారో గొర్రెపిల్ల యొక్క ఆ మహాదినమైనటువంటి ఆ ఉగ్రత దినం వచ్చినప్పుడు ఎవరు తాలుకొనగలరు? ఎవరు ఆయన దాని కొరకు ఆయన యొక్క ఉగ్రత దినమున ఎవరు నిలబడగలుగుతారు అనేది ఇదే అధ్యాయంలో ఉంటుంది. 6వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది. ఎవరు నిలబడగలుగుతారు? ఒక్కరు కూడా నిలబడలేరు. సో ఇంకో విషయం ఏంటిదంటే, నేను ఇప్పుడు మనం 6వ అధ్యాయం నుంచి శ్రమలు వస్తాయన్నాం కదా, ఈ మహాశ్రమలన్నీ కూడా ఒకేసారి రావు. ముద్రలు విప్పబడుతుండగా క్రమంగా ఉధృతమవుతూ ఉంటాయి. ఒక్కొక్క ముద్ర విప్పుతున్నప్పుడు అవేమవుతుంటాయి? భూమి మీద జరగబోయేటటువంటి శ్రమలు అనేవి అధికమవుతూ ఉంటాయి. ఏది ఎప్పుడు ఎక్కడ జరగాలో అది దాని యొక్క కాలంలో సంపూర్ణంగా జరుగుతుంది. ఎప్పుడు ఏం జరగాలి, ఏది జరగకూడదు, ఏ శ్రమ ఎప్పుడు రావాలి, ఏ ఉగ్రత ఎప్పుడు రావాలి అనేది సో ఒక క్రమ పద్ధతిలో మనం అక్కడ గమనిస్తూ ఉంటాం. ఇది నేను మీకు చాలా బ్రీఫ్గా కొన్ని విషయంలోనే నేను మీకు చెప్పి ఉన్నాను. ఈ సమయంలో మనము చూడండి 6వ అధ్యాయము 1వ వచనంలో receive 10 rupees on Google Pay for business. ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము రా అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటున్నాను. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను, అతనికి ఒక కిరీటం ఇవ్వబడెను, అతడు జయించుటకు బయలు వెళ్ళెను. చూడండి, ఇక్కడ యోహాను ఒక క్రొత్త రకమైనటువంటి దర్శనమును ఆయన చూస్తున్నాడు. 4 జీవులు ఏవైతే మనము ఇక్కడ 4వ అధ్యాయం 5వ అధ్యాయంలో చూసి ఉన్నామో, ఈ 4 జీవులలో ఒక జీవి మొట్టమొదటిగా ఇక్కడికి రా అనగానే రా అమ్మని పిలిచినప్పుడు ఉరుము వంటి స్వరముతో ఆ రమ్ము అనేటటువంటి శబ్దము వచ్చి ఉన్నది. ఆ రమ్ము అని వచ్చిన శబ్దము వినపడగానే ఆయన చూస్తున్నాడు పరలోకంలో. ఏం చూస్తున్నాడు? ఒక తెల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుని ఉన్నాడు. వీడెవడంటే అంత్యక్రీస్తు. ఇక్కడ రాయబడినటువంటి వ్యక్తి ఎవళ్ళు అంటే అంత్యక్రీస్తు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ తెల్లని గుర్రం మీద కూర్చున్నటువంటి వ్యక్తి ఒక ఆయన విల్లు పట్టుకొని ఉన్నాడు. అతడు జయించటానికి బయలు వెళ్ళినటువంటి వ్యక్తి. ఇతడు ఎవడంటే అంత్యక్రీస్తు. తెల్లని గుర్రము కారణం తెల్లనిది గుర్రం ఏంటిదంటే మనకు నేను మీకు శాంతిని కలగజేస్తాను, సో మీకు యుద్ధములు జరగకుండా చూస్తాను, నేను మీకు కావాల్సిన వాటన్నిటిని ఇస్తాను, మీకు ఏది కావాలంటే అది నేను మీకు ఇస్తాను, సో మీరందరూ నన్ను వెంబడించండి, సో నేను మీకు ఎంత సహాయమైనా చేస్తాను, మీకు ఎలాంటి ఇబ్బంది రానియను, కరువు రానియను అని ఈ యొక్క
అంత్యక్రీస్తు, ధర్మ విరోధి. సో ఇతడు ఈ మాటలు చెప్తుండగా అతడు జయిస్తాడు, అనేక మందిని తన యొక్క మాటలతోటి జయిస్తాడు, ఈ లోకంలో ఉన్న చాలా మందిని జయిస్తాడు. సో కారణం ఏంటిది అంటే అతడు తెల్లని గుర్రముతో, అంటే అతని యొక్క మాటలు ఏ విధంగా ఉన్నాయి, కపటమైన మాటలుగా ఉన్నాయి. నేను మీకు సహాయం చేస్తాను, ఇదిగో మీరు మహాశ్రమలలో ఉన్నారు, ఇప్పుడు ఇబ్బందికరమైన జీవితంలో ఉన్నారు, దుఃఖకరమైన జీవితంలో ఉన్నారు, ఎవరు మీకు సహాయం చేసే వాళ్ళు ఇక్కడ లేరు, అందరూ ఇష్టం వచ్చినట్టు మీ మీద ప్రవర్తిస్తున్నారు కనుక ఇదిగో నా మాట వినండి, నేను మీకు శాంతిని కలగజేస్తాను అని అతడు తన యొక్క క్రూరత్వమును తన యొక్క హృదయములో పెట్టుకొని బయటికి ఇలాంటి మాటలు చెప్తా ఉన్నారు కనుక అతడు అనేక మందిని జయిస్తూ ఉన్నాడు. తెల్లని గుర్రము, తెల్లది దేనికి సాదృశ్యం అంటే శాంతికి. కానీ ఇక్కడ నిజమైన శాంతిని అతడు కలగజేయట్లేడు. సాతాను వెలుగు దూత వేషం వేసుకొని వస్తుందని దేవుని యొక్క వాక్యంలో ఉన్నది. వెలుగు అతనిలో ఉండదు, కానీ వెలుగు దూత యొక్క వేషమును వేసుకొని ధరించుకొని అతడు వస్తాడు. ఇక్కడ అదే విధంగా ఇక్కడ మనం చూస్తున్నాం, ఆయన ముద్రను విప్పినప్పుడు ఏం చేస్తున్నాడు, భూమి మీదకి ఒక తెల్లని గుర్రం అనేది వస్తున్నది. ఆయన రమ్ము అని చెప్తున్నాడు, అదేవిధంగా ఇక్కడ ఒక దానిని పంపిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ తెల్లని గుర్రం మీద కూర్చున్నటువంటి ఈ వ్యక్తి అంత్యక్రీస్తును సూచిస్తున్నది. అతడు జనులందరినీ జయించుకుంటూ వెళుతూ ఉన్నాడు. ఆ తర్వాతకి రెండవ ముద్రను విప్పినప్పుడు ఇదంతా ఏంటి అంటే శ్రమల కాలంలో జరిగేటటువంటి విషయంలో నేను మీకు చెప్తున్నాను. రెండవ ముద్రను విప్పినప్పుడు మరలా రమ్ము అని రెండవ జీవి చెప్పిట అతడు విన్నాడు. అప్పుడు ఎర్రనిదైనటువంటి వేరొక గుర్రము బయలు వెళ్ళెను. మనుషులు ఒకరిని ఒకడు చంపుకొనున్నట్లు భూలోకములో సమాధానం లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడెను, మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇవ్వబడెను. చూడండి, ఈ యొక్క గుర్రము ఎర్రనిది దేనికి కారణం సాదృశ్యం అంటే రక్తమునకు, అదేవిధంగా మంటకు మనము సాదృశ్యంగా ఇక్కడ ఈ గుర్రముని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. దాని మీద కూర్చుండిన వానికి భూలోకములో సమాధానం లేకుండా, ఇప్పుడు ఏ విధంగానైతే యుద్ధములు జరుగుతున్నాయో ఈ యొక్క రెండవ ముద్ర విప్పినప్పుడు భూమి మీద ఎక్కడ కూడా సమాధానం ఉండదు. ఒకరిని ఒకరు చంపేసుకుంటూ ఉంటారు. కారణము ఆహారం కొరకు కావచ్చు, వారి యొక్క ఘనత కొరకు కావచ్చు, లేదంటే ఇంకా దేని కొరకైనా కావచ్చు. యుద్ధములు భయంకరంగా ఒకరినొకరు చంపుకుంటూ ఉంటారు. ఎవరైనా చంపేసుకోవచ్చు. కారణం ఏంటిదంటే భూమి మీద సమాధానం, ఒక ఇంటిలో కూడా సమాధానం ఉండకపోవచ్చు ఆ సమయమున. కారణం ఏంటిదంటే డబ్బులు ఉండవు, ట్రేడింగ్ వ్యాపారం జరగదు, కరువు వస్తుంది. కరువు వచ్చిందంటే యుద్ధములు జరిగితే వచ్చేది ఏంటిది, కరువే. సో ఈ కరువులో అందరు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటారు. సో ఇక్కడ అందరూ నశించిపోయే విధంగా ఉంటారు. ఇక్కడ అందరూ భూమి మీద ఎక్కడ చూసినా కూడా, ఏ దేశంలో చూసినా కూడా ఏముంటుంది, యుద్ధం ఉంటుంది. ఒక దేశం మీదకి మరొక దేశము యుద్ధానికి బయలుదేరుతూ ఉంటాయి. సో ఇది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి, యుద్ధములు వస్తాయి. సో మూడవ ముద్రను ఆయన విప్పినప్పుడు ఆయన చూసినది ఏంటిది అంటే నల్లని గుర్రము కనబడ్డది. నల్లని గుర్రము దేనికి కారణము, నల్లది ఏదైనా నల్లనిది దేనికి సాదృశ్యం అంటే సంతాపానికి, దుఃఖానికి కారణం. సంతాపము దుఃఖమునకు సాదృశ్యంగా ఉన్నది. ఈ భూమి మీద కరువు, అదేవిధంగా ఒక ఆయన శాంతి ఇస్తానని వచ్చి మనకు మరలా అశాంతినే మెరిగించిండు. సమాధానం ఇస్తానని చెప్పి ఉన్న సమాధానమును తీసివేసిండు. ఆరోగ్యం ఇస్తానని చెప్పేసి ఆరోగ్యం లేకుండా చేసేసిండు. నెమ్మది ఇస్తానని చెప్పేసి నెమ్మది లేకుండా, సమాధానము భూమి మీద ఎక్కడ చూసినా కరువే, ఎక్కడ చూసినా యుద్ధములే. యుద్ధం ఎక్కడైతే జరుగుతుందో చూడండి, అక్కడ ఏముండదు, మనుషుల జీవన విధానానికి కావాల్సిన అన్నీ కూడా స్తంభించిపోతాయి. ఇప్పుడు మనకు యుద్ధము జరుగుతున్నది చూడండి, పెట్రోల్ కానీ గ్యాస్ కానీ ఎంత కొరత ఉన్నదో, అదేవిధంగా ఎక్కడైతే యుద్ధములు జరుగుతుంటాయో అక్కడ పంటలు సరిగ్గా పండవు, తినడానికి సరిగ్గా ఉండదు.
ఆ, ఏ పని చేయడానికి కూడా పని దొరకదు, అందరూ భయాక్రాంతులు అయి ఉంటారు కనుక ఈ నల్లని గుర్రం దేనికి కారణం ఏంటిదంటే దుఃఖమునకు కారణము, సంతాపానికి కారణం. కారణం ఏంటిదంటే ఇక్కడ మనం చదివినటువంటి వచనములలో ఏమున్నది, 6వ వచనంలో, మరియు దేనారమునకు 1 సేరు గోధుమలనియు దేనారమునకు 3 సేర్ల యవలనియు. చూడండి, దేనారమునకు ఇక్కడ 1 సేరు. ఇక్కడ ఆ రోజులలో డబ్బులు అనేవి ఇప్పుడు ఎప్పుడైతే కరువు ఏర్పడిందో డబ్బులు సంపాదించుకోవడం కష్టంగా ఉంటుంది, పని దొరకడం కష్టంగా ఉంటుంది. ఆ రోజులలో ఉన్నటువంటి మనుషులు బ్రతకడానికి, తిండిని సమకూర్చుకోవటానికి ఎంతో కష్టపడాల్సి వస్తుంది. ధనికులకేమో డబ్బులు ఉన్నందువలన వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు, కానీ పేదవాళ్ళు, మధ్యతరగతి కుటుంబం వాళ్ళు, లేని వారు ఒక రోజు కష్టపడితే, ఇక్కడ ఉన్న మీనింగ్ ఏంటిదంటే దేనారమునకు 1 సేరు గోధుమలు మాత్రమే. అంటే ఒక రోజంతా కష్టపడ్డా ఆయన కష్టపడిన దానికి కూలి ఎంత వస్తుందంటే 1 సేరు గోధుమలు మాత్రమే వస్తున్నాయి. 1 సేరు గోధుమలను మాత్రమే అతడు సంపాదించుకోగలుగుతాడు, అంతకంటే ఎక్కువ సంపాదించుకోలేడు. ఆ సంపాదించిన దానితోటి తన కుటుంబం ఏ విధంగా బ్రతుకుతుంది, మరలా రేపు సర్వైవ్ కావాలంటే, రేపు మరలా తినాలంటే మరలా రేపంతా రోజంతా కష్టపడాల్సి వస్తుంది. అలాగే వారం రోజులు తినాలంటే వారమంతా కష్టపడాల్సి వస్తుంది, మిగులు ఏముండదు. అదేవిధంగా నెలంతా తినాలంటే నెల రోజులంతా కష్టపడాల్సి వస్తూ ఉంటుంది. అదేవిధంగా దేనారమునకు 3 సేర్లే. నువ్వెంత కష్టపడ్డా కూడా, అంత అధికంగా కష్టపడ్డా కూడా నీకు అంతకంటే ఎక్కువ ఆ సమయంలో దొరకదు. అందుకనే మనం ఎత్తబడేటటువంటి గుంపులో ఉండాలి, కానీ ఇక్కడ విడవబడినటువంటి గుంపులో ఉంటే నీకు ఇంత బాధాకరమైన వేదన నువ్వు అనుభవించాల్సి వస్తుంది, శ్రమలను మనం అనుభవించాల్సి వస్తుంది. మన ఇష్టానుసారంగా బ్రతికితే ఆ తర్వాతకి మనము ఈ శ్రమల కాలంలో ఇబ్బందులని మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంకొకటి ఏమిటంటే ఇక్కడ నూనెను ద్రాక్ష రసమును పాడు చేయవద్దు. ఎవరిక్కడ నూనెను ద్రాక్ష రసమును పాడు చేసేది? ఎవరికైతే దేవుని యొక్క వాక్యంలో, సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఆకలి గనిన వానికి, ఆకలితో ఉన్నవానికి చేదు ఆకుకూరలు లేదంటే చేదుగా ఉన్నటువంటి దేన్ని ఇచ్చినా కూడా అతడు సంతోషంగా తింటాడు. కానీ కడుపు నిండిన వానికి మనము తేనె పట్టునిచ్చినా కూడా అతడు దానిని ఏం చేస్తాడు, కాళ్ళ క్రిందేసి త్రొక్కి వేస్తాడని దేవుని యొక్క వాక్యంలో ఉంది. ఇక్కడ నూనెను ద్రాక్ష రసమును పాడు చేయవద్దనియు. ఎవరిక్కడ పాడు చేసేది నూనెను ద్రాక్ష రసమును? అంటే మాకు తినడానికే తిండి దొరకట్లేదు, మాకు సరిగ్గా ఉండడానికే లేదు, కానీ నువ్వు నూనెను ద్రాక్ష రసం. నూనె ఇక్కడ ఎగ్జాంపుల్ మనము పాత నిబంధనలో గమనించినట్లయితే పర్ఫ్యూమ్స్కి వాడుతూ ఉంటారు. పర్ఫ్యూమ్స్ చాలామందికి ఇక్కడ తినడానికే తిండి లేకుండా ఉంటుంటే నువ్వు ఈ యొక్క కొన్ని రకములైనటువంటి ఇప్పుడు మనకు సుగంధ ద్రవ్యములని ఇంట్లలో యాలకులో లేదంటే ఇంకా దాల్చిన చెక్క, లవంగము అలాంటి వాటితోటి కొన్ని పర్ఫ్యూమ్స్ చేస్తూ ఉంటారు. పాడు కాకుండా వాటిలో నుండి నూనెను తీసి పర్ఫ్యూమ్స్ తయారు చేస్తూ ఉంటారు. లేని వాళ్ళు ఏమంటున్నారు, అయ్యో మాకు తినడానికే లేదు, మీరు ఈ విధంగా సంతోషిస్తున్నారు, త్రాగుతూ ఉన్నారు అని వాళ్ళు ఘోషిస్తూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. అయ్యో మాకు తినడానికి లేదని ఏడుస్తూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు చూసినా దుఃఖాక్రాంతులు అయి ఉంటారు, భయాభ్రాంతులతో, దుఃఖముతో, వేదనతో. ఈ నల్లని గుర్రము సాదృశ్యం ఏంటిదంటే వేదనకు, దుఃఖమునకు, సంతాపమునకు, బాధకు కారణమైతుంది. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయంలో ఉంటుంది, పైన ఆకాశము నా కారు మబ్బులు కమ్మినప్పుడు అందరూ దుఃఖిస్తూ ఉంటారని ఉంటుంది. మబ్బు అనేది దేనికి? మబ్బు దేనికి కారణము? దుఃఖమునకు. ఇక్కడ నల్లటి గుర్రం కారణం దేనికి అంటే సంతాపమునకు, దుఃఖమునకు, బాధకు, వేదనకి కారణము. ఇక్కడ నూనె ద్రాక్షారసము. కొంతమంది ఏం చేస్తున్నారు, ఇక్కడ మాకు తినటానికి లేదు కానీ మీరు మద్యమును త్రాగటానికి ఆ ద్రాక్ష రొట్టిని త్రొక్కుతూ ఉన్నారు. సో మాకు తినటానికి లేదు కానీ మీరు మద్యముతో మత్తులై ఉండటానికి ఇదిగో ఈ ద్రాక్షారసమును త్రొక్కుతూ ఉన్నారని వాళ్ళు
ఘోషిస్తూ ఉన్నారు, బాధపడతా ఉన్నారు. ఇక్కడ చూడండి శ్రమలు ఎంత భయంకరంగా ఉంటాయో అనే దానికి ఇది ప్రారంభం మాత్రమే. ఒకదాని తర్వాత ఒక శ్రమ. సో తెల్లని గుర్రము ఆ యొక్క మొట్టమొదటి ముద్రను విప్పినప్పుడు తెల్లని గుర్రము అంత్యక్రీస్తు ఏం చేస్తున్నాడు? శాంతినిస్తానని మృదువైన మాటలతోటి అనేక మందిని మోసం చేసి చాలా మందిని జయిస్తున్నాడు. దాని వెనుకాల శాంతినిస్తానని చెప్తున్నాడు, కానీ తన యొక్క హృదయంలో ఏం చేస్తున్నాడు? యుద్ధములను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అని అర్థం. యుద్ధములను కలగచేయడానికి శాంతి, నేను మీకు శాంతినిస్తాను. యేసుక్రీస్తు మాత్రమే మనకు శాంతినిస్తాడు. యేసుక్రీస్తు కాదని ఇంకా ఈ లోకంలో ఎవరైనా నేను మీకు శాంతినిస్తాను, మీకు అది ఇస్తాను, ఇది ఇస్తాను అని అంటే దాని వెనుకల ఇంకొక వేరొకటి ఏదో ఒకటి ఆయన దాని వెనుకల ఏదో ఒకటి ఆశ, ఏదో ఒకటి కలిగి ఉన్నాడని అర్థం. ఏదో ఒకటి ఈ లోకంలో ఎక్కడ చూసినా యేసు ప్రభు మాత్రమే మన జీవితంలో మేలు చేసేవాడు. ఏ వేషాధారణ లేకుండా, ఏ మోసం లేకుండా, ఎలాంటి నటన లేకుండా మన యొక్క జీవితంలో మనకు సరిగ్గా పనిచేసేది యేసుక్రీస్తు మాత్రమే. ఈ భూలోకంలో ఏ వ్యక్తి అయినా మానవుడే కనుక అతడు ఏదైనా ఒకటి ఇస్తున్నాడంటే దాని వెనకాల ఏదో ఒకటి ఆశిస్తూ ఉంటాడు. సో అది సాతాను యొక్క లక్షణం. ఇక్కడ శాంతిని కలగజేస్తానంటున్నాడు, కానీ దాని వెనకాల గొప్ప యుద్ధమును తీసుకొస్తున్నాడు. ఈ రెండవ ముద్రను విప్పినప్పుడు మనం ఏం చూస్తున్నాము? భూమి అంతటా కూడా సమాధానం లేదు. అందరూ ఒకరినొకరు చంపుకుంటా ఉన్నారు. అతనికి ఒక ఖడ్గం ఉన్నది. ఆ ఖడ్గముతో అందరిని చంపేయడానికి బయలువెళ్ళి ఉన్నాడు. యుద్ధములను తీసుకొని వస్తూ ఉన్నాడు. ఆ యుద్ధం జరగడం వలన మూడవ ముద్ర విప్పినప్పుడు అంతా ఎక్కడ చూసినా సమాధానం లేకపోవడం, ఎక్కడ చూసినా ఏడుపు, ఎక్కడ చూసినా దుఃఖం. ఏ విధంగానైతే మనం కరోనా సమయంలో ఈ లోకమంతా కూడా ప్రపంచ దేశములన్నీ ఏ విధంగానైతే గడగడ వణికినాయో అంతకంటే గొప్పగా ఈ యొక్క మూడవ ముద్ర విప్పినప్పుడు అంత ఘోరమైనటువంటి శ్రమలను, ఇబ్బందులను, ఆ దుఃఖమును, ఆ ఏడుపును మనము చూస్తాం. కనుక దయచేసి మనము ఎత్తబడేటటువంటి గుంపులో ఉండాలని ప్రభునామములో నేను మీకు తెలియజేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడగండి. మనలో ఏదైనా తప్పు ఉన్నా, క్రీస్తుకు విరోధమైనది ఏది మనలో ఉన్నా, ఒక చిన్న మిస్టేక్ అయినా పరిశుద్ధాత్మ దేవునికి దుఃఖమును కలగజేస్తుంది. యేసుక్రీస్తు చెప్పినటువంటి ఏ విషయంలోనైనా మనము పర్ఫెక్ట్గా లేకపోయినట్లయితే, ఇదిగో మనకు సమయం ఉన్నది కొద్దిగా, ఆ కొద్ది సమయంలోనే మనం పర్ఫెక్ట్ కావడానికి మనంతటా మనము పర్ఫెక్ట్ కాలేము. మనకు సహాయకుడు ఉన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం చూస్తాం 16, 17, 18 వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయకుడు. ఈజ్ అవర్ హెల్పర్. ఆయన మనల్ని ఆదరించేవాడు. ఆయన మనకు కంఫర్టర్. అదేవిధంగా స్టాండ్ బై, ఆయన మన ప్రక్కన నిలిచేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. సో మనకు సహాయం చేస్తాడు. ఈజ్ అవర్ టీచర్. ఆయన మనకు బోధించే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. సో ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించేటటువంటి నాయకుడు అయి ఉన్నాడు. కనుక నువ్వు పరిశుద్ధాత్మ దేవుడిని నువ్వు అడుగు, ప్రభువా నాలో నీకు ఆయాసకరమైనది, నీకు అసహ్యమైనది ఏదైనా ఉన్నట్లయితే ఇప్పుడే నాకు తెలియచేయండి, వాటన్నిటి నుండి నన్ను విడిపించండి, నన్ను క్రీస్తు యొక్క సారూప్యంలోనికి నన్ను నడిపించండి, పరిపూర్ణమైన వ్యక్తిగా నన్ను నడిపించమని మనము ఈ రోజు నుంచే ఎవరిలో, మన యొక్క కుటుంబ సభ్యులలో ఎవరిలోనైనా ఇదిగో ఈ 6వ అధ్యాయం నుంచి మనం వినబోతున్నాం రకరకములైనటువంటి శ్రమలు. ఈ మహాశ్రమలలో మన యొక్క కుటుంబ సభ్యుల గురించి కూడా వస్తుంది. వాళ్ళు ఏ విధంగా ఉంటున్నారు, ఏ విధంగా వారి క్రియలు ఉంటున్నాయి. ఒకవేళ అలాంటి క్రియలను మనం చూసినప్పుడు వారి కొరకు కూడా మనం ప్రార్థన చేయటానికి దేవుడు మనకు మరి ఒక అవకాశం ఇచ్చి ఉన్నాడు. కనుక ఈ అవకాశమును మనం అందరం వినియోగించుకుందాము. కనీసం వారమునకు ఒక్కసారైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. వారానికి ఒక్కరోజైనా దేవునికి సమయం ఇవ్వండి. మనము దేవునికి 7 రోజులుంటే 7 రోజులు మనం ఇష్టం వచ్చినట్టు మన పనులే మనం చేసుకుంటున్నాము. కేవలం ఒక 3 గంటలు మాత్రమే ఆదివారం ఆరాధనకు వెళ్తున్నాము. ఆరాధన అయిపోయిన వెంటనే మన ఇష్టం వచ్చినట్టు అమ్మాయి అని ఒకరు నాకు రోజంతా నేను 6 రోజులు కష్టపడ్డానని నిద్రపోతున్నారు. కొంతమంది ఏమో వెకేషన్స్కి వెళ్తున్నారు, ఎంజాయ్ చేయడానికి బయటకు వెళ్తున్నారు, అటు ఇటు వెళ్తున్నారు. కానీ ఆ ఒక్కరోజైనా సంపూర్ణంగా దేవుని కొరకు మనము కూడా ఉండలేకపోతున్నాం. ఏదైనా ప్రత్యేకమైన ప్రార్థన ఉన్నాయన్నా, కోడికలు ఉన్నాయన్నా అట్లాంటి వాటిలో మనం పాల్గొనలేకపోతున్నాం.
సో దేవుని యొక్క వాక్యం విన్నప్పుడు వాక్యం మనల్ని సరిచేసేదిగా ఉంటుంది కనుక మనలో ఏ తప్పైనా ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు మన యొక్క పాపమును ఒప్పింప చేయడానికి. కనుక మీరు దేవుని యొక్క వాక్యమునకు అధికంగా సమయమునివ్వండి. ఏ విధంగానైతే యేసు ప్రభు చెప్పినాడు అంత్య దినములలో, యేసు ప్రభు వచ్చే సమయంలో ఏ విధంగానైతే నోవాహు కాలంలో ఉన్నదో అదే విధంగా పెళ్లికి ఇయ్యబడతారు, ఉత్సాహిస్తారు, సంతోషిస్తారు అన్నట్టుగానే ఉంటున్నారు. అదేవిధంగా లోతు కాలంలో ఏ విధంగానైతే ఉన్నదో అదే విధంగా ఇష్టం వచ్చినట్టు నడిచినట్టే నడుస్తూ ఉన్నారు. కానీ దేవుణ్ణి వెతకటానికి చాలా తక్కువగా దేవుని యొక్క వాక్యంలో ఉంది. ఆకాశము నుండి నరులను పరిశీలిస్తే వివేకం కలిగి ఎవరైనా దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని నేను పరిశీలన చేస్తే ఆయనకు ఒక్కరు కూడా కనబడట్లేడని అంటున్నారు. కానీ మనము దేవుని కొరకు మనం వివేకం కలిగి దేవుని యొక్క వాక్యముని దేవుని వెదికే విధంగా ఉండాలని ప్రభునామంలో నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ యొక్క మనకున్న ఈ సమయంలోనే సో మన యొక్క కుటుంబ సభ్యులందరినీ మనము సిద్ధపరచాలని ప్రభునామంలో నేను మీకు ఈ యొక్క వాక్యమును తెలియజేస్తూ దైవ సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఈ నా మాటలను ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక.